బీజేపీ బీఆర్ఎస్ నాయకులు తనపై అక్కస్తోనే విమర్శలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 85% మంది ప్రజలు సన్నబియ్యం అందిస్తున్నామని, అది బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా సాధ్యం కాదన్నారు ఆయన. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 281 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిందని, రైతు రుణమాఫీ, రైతు భరోసా సక్సెస్ అయింది. ఇది అవడానికి పండిన వరిధాన్యం నిదర్శనమని ఉత్తమ్ అన్నారు. మీ అందరు కలవడం నాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఎనీ టైమ్ యూ రిక్వైర్ ఎనీథింగ్ ఐఎమ్ అవైలబుల్. ఇంటర్వ్యూ అయింది, మీకు ఏ ఇష్యూస్ ఉన్నా యూఆర్ వెల్కమ్ టు అప్రోచ్ మీ. అది నేను మాట్లాడి నువ్వు మాట్లాడు, నేను మాట్లాడు. సరే, ఇప్పుడు రేషన్ విషయంలో ఒకటి, సరే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొంత కడుపు మంటనో లేదా కొంత జెలసీనో కొంత ఎన్వీనో కొంత ఏదో విధంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నా. నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ఒక విషయం చెప్తాను, ఇది ఇట్స్ ఎ ప్రోగ్రామ్ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఒక వెల్ఫేర్ స్టేట్లో వాట్ గ్రేటర్ దాన్ 80 to 84% పాపులేషన్కి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే ఇంకా గొప్ప కార్యక్రమం ఉంటుందా? ఈ కార్యక్రమంలో అదృష్టవశాత్తు నేను ఈ టైంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రోగ్రాం నేను ఎంత ఇష్టపడే ప్రోగ్రాం అంటే, నేను ఈ ప్రోగ్రాం లాంచ్ ప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి గారిని హుజూర్ నగర్ పిలిచి హుజూర్ నగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ నిమిషం నుంచి నిమిషం వరకు అద్భుతమైన స్పందన. స్వతంత్ర భారతదేశంలో ఏ సంక్షేమ పథకానికి, ఏ వెల్ఫేర్ ప్రోగ్రాంకి రాని స్పందన ప్రజల నుంచి వస్తున్నది. మిత్రులారా, ఎవరేదో విమర్శిస్తే దానికి ప్రతి విమర్శ చేసి కార్యక్రమం ఒక సార్థకత, శాంటిటీ, ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ డౌన్, బట్ బీజేపీ పరిపాలిత ఏ